హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు sahuvlogs.arts. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను లాస్ట్ టైం న్యూమైష్ ఎగ్జిబిషన్ వెళ్ళాను కదండి. సో ఆ న్యూమైష్ ఎగ్జిబిషన్లో నేను తీసుకున్న డ్రెస్ మెటీరియల్స్ ఏంటి అండ్ అవి నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను, నేనే ఓన్గా డిజైన్ చేసుకున్నాను. సో అవి ఎలా స్టిచ్ చేసుకున్నాను అండ్ నేను ఇంకా దుప్పట్టాస్ కూడా తీసుకున్నాను ఆ ఎగ్జిబిషన్లో. 2 దుప్పట్టాస్ తీసుకున్నాను, ఐ థింక్స్ 2 దుప్పట్టాస్ తీసుకున్నాను. సో అవి కూడా మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. చాలా బాగుంది కాంబినేషన్. బాందిని ప్రింట్ అండి టోటల్. ఇది కాంబినేషన్ వచ్చేసి అది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి దుప్పట్టా అండి. దుప్పట్టా కూడా చాలా బాగుండింది. ఇది 2.5 meters ఉండింది. 225 ఉండిందండి. నేను చెక్ చేశాను కూడా, 225 ఉండింది. ఇలా వచ్చింది దుప్పట్టా మొత్తం బాందిని ప్రింట్. ఇది జస్ట్ రోలింగ్, కంపల్సరీ రోలింగ్ చేయాల్సిన మెటీరియల్స్ అండి. ఇవన్నీ నేను ఓపెన్ చేసి నేను నాట్స్ వస్తాయి కదా, అవన్నీ ఓపెన్ చేసి నేను రోలింగ్ చేపించి దెన్ మళ్ళీ నేను స్టిచ్ చేసుకున్నాను. సో అది నేను ఫస్టే చెప్తున్నాను. ఇది వచ్చేసి దుప్పట్టా అండి. ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది దుప్పట్టా అయితే. ప్యూర్ ఎథ్నిక్ వేర్ లాగా ఉండిందండి. ఇది క్యాజువల్గా కాకుండా కొంచెం ఎథ్నిక్ వేర్ దుప్పట్టా ఇది. అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ ఇలా ఇచ్చారు, పింక్ది. స్టిచ్ చేయించుకోవచ్చు, బట్ నేను నార్మల్గా స్టిచ్ చేయించిన ప్యాంట్స్ యూస్ చేయను. సో అందుకని లెగ్గిన్సే యూస్ చేస్తాను. కాబట్టి నేను దీన్ని కూడా ఒక టాప్ లాగా అలా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కన్వర్ట్ చేసిన తర్వాత అది కూడా మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి పింక్. ఈ పింక్ దీనికి బాటమ్ పార్ట్ ఇచ్చారు. అండ్ ఇది కుర్తా, ఇదండి నార్మల్ కుర్తా. నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఫ్రంట్ వీనెక్ ఇచ్చుకున్నాను. ఫ్రంట్ వీనెక్ వచ్చి దీనికి పైపింగ్ కూడా ఇచ్చాను. ఇలా పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్లో పైపింగ్ ఇచ్చాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా నెక్ డిజైన్ చేసుకున్నాను. ఇలా ఇక్కడ క్లాత్ బటన్ వస్తుందండి. ఇలా వస్తుంది, డైమండ్ షేప్లో ఇచ్చాను ఓపెన్. నేను చాలా వాటికి క్లాత్ బటన్స్ ఇవ్వలేదు ఇంకా. సో అవన్నీ నేను ప్రిపేర్ చేసుకోవాలి, నేనే ప్రిపేర్ చేసుకుంటాను. అవి ఎలా చేస్తాను ఏంటనే కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను. ఇది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చుకున్నాను. మధ్యలో పైపింగ్ వచ్చిందండి హ్యాండ్స్కి. ఇక్కడ ఇలా పైపింగ్ వస్తుంది. కింద సేమ్ యాజ్ ఇట్ నార్మల్గానే. ఇది 3/4 హ్యాండ్స్. ఇవి లెంత్ వచ్చేసి స్ట్రైట్ కట్టే స్టిచ్ చేశాను. నేను స్ట్రైట్ కట్టే యూజ్ చేస్తాను, వేరే ఎక్కువ యూజ్ చేయను. సో నేను స్ట్రైట్ కట్టే యూజ్ చేస్తాను కాబట్టి స్ట్రైట్ కట్టే స్టిచ్ చేసుకున్నాను. లెంత్ వచ్చేసి ఇంత అండి. నేను లాంగ్ లెంత్ ఇచ్చుకుంటాను. సో నేను ఇది లైనింగ్ వేసి స్టిచ్ చేశాను. అండ్ ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేది ఇదండి. ఇది కూడా సేమ్ నాట్స్ వచ్చింది మొత్తం. అవన్నీ థ్రెడ్స్ ఓపెన్ చేసి నేను రోలింగ్ చేయించాను. ఫస్ట్ రోలింగ్ చేయించిన తర్వాతనే నేను స్టిచ్ చేసుకున్నాను. అండ్ బాటమ్ వచ్చేసి ఇదొక డిఫరెంట్ పింక్ అండి. ఇంతకుముందు చూపించిన పింక్ వచ్చేసి అది పర్పుల్ టైప్ ఉండింది, అది వేరే పింక్. సో ఇది వచ్చేసి అనదర్ షేడ్ అండి. దీని కూడా పింకే వచ్చింది బాటమ్. నాకు ఇది మల్టీ కలర్ కాంబినేషన్. సో నాకు ఇది బాగా నచ్చి నేను తీసుకున్నాను. ఇది దుప్పట్టా అండి, చాలా బాగుంది దుప్పట్టా. ఇలా వచ్చింది, చూడొచ్చు. ఇలా వచ్చింది మిడిల్లో. ఇది లెంత్ కూడా చాలా ఎక్కువే ఉందండి. ఇది దుప్పట్టా. అండ్ టాప్ వచ్చేసి లైనింగ్ వేయాలి కంపల్సరీ, వీటికి మాత్రం లైనింగ్ వేయాల్సిందే అండి. ఇది టాప్ పార్ట్. సో నెక్ వచ్చేసి ఇలా ఇచ్చాను, బోట్ నెక్ అండి. ఇది బోట్ నెక్ స్టిచ్ చేశాను. అండ్ ఇది మొత్తం పోట్లీ బటన్స్. కొంచెం లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చూపించాను, అందులో వచ్చేసి కొంచెం దగ్గరగా ఉండింది. ఇవి వచ్చేసి కొంచెం దూరంగా ఇచ్చుకున్నాను.
ఇంకా లెంత్ కూడా మనం పెంచుకోవచ్చు, మన ఇష్టం, అది మన చాయిస్. బట్ నేనైతే ఇలా చేసుకున్నాను. ఇలా వస్తుంది. కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇక్కడ ఎల్లో వచ్చింది కాబట్టి నేను వచ్చేసి సారీ ఇక్కడ బ్లాక్ వచ్చింది, సో అందుకని నేను ఇక్కడ పింక్ అండ్ ఎల్లో యూస్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ 3/4 హ్యాండ్స్. లెంత్ కూడా యాజ్ యూజువల్ నా హైట్కి లెంత్ పెట్టుకున్నాను. నా హైట్కి నేను 44 అలా పెట్టుకుంటానండి. 47 వరకు పెట్టుకుంటాను, కొన్ని 44, 47 వరకు పెట్టుకుంటాను నేను హైట్ అయితే. అండ్ దుపట్టాస్ వచ్చేసి ఒకటి ఈ కలర్ అండి. ఇది మొత్తం పోచంపల్లి ప్రింట్ టైప్ అనిపిస్తుంది. పటోలానా పోచంపల్లి అంటే నాకు పర్టికులర్గా ఐడియా లేదు. ఇలా వచ్చింది దుపట్టా. లాంగే ఉండిందండి, 2.25 ఉంది. చెప్పాను కదా నేను ఆల్రెడీ వీడియోలో కూడా, దుపట్టాస్ అయితే చాలా బాగుంది కలెక్షన్. బట్ అంత క్రౌడ్ ఉండేసరికి నేను తీసుకోలేకపోయాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దామనేసి. చాలా క్రౌడ్ ఉండేది, అందుకే నేను ఎక్కువ తీసుకోలేదు. ఓన్లీ 2 or 3 తీసుకున్నాను అంతే. ఇలా వచ్చిందండి దుపట్టా మొత్తం. ఇలా వేసుకొని కూడా చూపిస్తాం, మీకు చూడొచ్చు. ఇది గ్రీన్ వన్, ఇది డార్క్ గ్రీన్ అండి, చూడొచ్చు. ఇంకోటి వచ్చేసి ఈ కలర్ కూడా చాలా బాగుండింది, కొంచెం రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ టైప్లో ఉంది ఈ కలర్. సేమ్ ప్యాటర్న్, కొంచెం డిజైన్స్ డిఫరెంట్ ఉన్నాయి అంతే. ఇందులో ఎలిఫెంట్స్ వచ్చాయి అంతే. ఇలా ఉండింది. ఇది కూడా 2.25 అండి. అలా ఉంటుంది, చూడొచ్చు. ఇలా ఉండింది. సో నేను వచ్చేసి తీసుకున్నవి న్యూమాయిష్ ఎగ్జిబిషన్లో తీసుకున్నవి అయితే ఇవే. ఇంకా కొన్ని వెస్ట్రన్ అవుట్ఫిట్స్ తీసుకున్నాను, అవి చూపించడం అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే అండి. నేను తీసుకున్న కలెక్షన్ అయితే ఇంతే అండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే నా వీడియోస్ని చూస్తూ ఉండండి. మీకు ముందు మరింత బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.